అందరికీ హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కబాబ్స్. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లో చేసుకోవచ్చండి చికెన్ కబాబ్స్. దీనికోసం అయితే చికెన్ బోన్లెస్ పీసెస్ తీసుకొని ఇలా కీమాలా కొట్టుకోవచ్చు ఇంట్లో. లేదు అంటే మిక్సీలో వేసి పేస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసినా బాగుంటాయండి టేస్ట్. ఇప్పుడు ఈ చికెన్ కీమాని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో మసాలాలు వేయాలి. 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికము, పచ్చిమిర్చి, కొత్తిమీర. కావాలి అంటే మనం గరం మసాలా, చికెన్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్ లాంటివి కూడా వేయొచ్చు. నేను వేయలేదు ఇక్కడ, జస్ట్ ఈ మసాలాల వరకే వేశాను. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి చికెన్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు బాగా కలపాలి, చేత్తో కానీ స్పూన్తో కానీ బాగా కలిపేసి మ్యారినేట్ చేయాలి. ఒక అరగంట అయినా పెట్టాలి ఫ్రిడ్జ్లో. లేదు టైం ఉంటే కనుక ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇదిగోండి, ఒక 2 అవర్స్ తర్వాత అయితే ఒకసారి బాగా కలిపేసి చేతికి నూనె రాసుకొని మనకి నచ్చిన షేప్లో చేయొచ్చు కబాబ్స్. ప్యాటీస్ లాగా, నగ్గెట్స్ లాగా ఇలాంటి స్టిక్స్ ఉంటే ఇలా వీటికి కూడా గుచ్చుకొని మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. అంతే అండి, ఇంకా మనకి నచ్చిన షేప్లో అన్నీ చేసేసుకొని పెనం పైన కాల్చుకోవాలి వీటిని. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి మనం చేసుకున్న కబాబ్స్ అన్నీ పెనం పైన పెట్టేసి ఒక 5 నుండి 6 నిమిషాల టైం అయితే పడుతుందండి ఇవి మంచిగా లోపల నుండి ఉడకడానికి. సన్నగా సన్నగా మిక్స్ చేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. చక్కగా అన్ని వైపులు తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి ప్యాన్ పైన. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, మన ఇష్టము. ఇంక ఇలా షాలో ఫ్రై అయితే కొంచెం మంచిది కదా. అన్ని వైపులు తిప్పుకుంటూ మిగిలిన కబాబ్స్ అన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీన్ని మనం గ్రీన్ చట్నీతో కానీ మయోనైస్, కెచప్ దేంతో తిన్నా బాగుంటాయి, ఉట్టివే తిన్నా కూడా బాగుంటాయండి. అంతే అండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.